నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. ఎస్పీ నరసింహకిషోర్ దంపతుల చేత నిర్వహణ. మార్గాని ఎస్టేట్స్లో కన్నుల పండుగగా కళ్యాణం. భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ షిరిడి సాయి రామ మందిర్ వద్ద భారీ అన్నదానం. అంబరాన్ని తాకిన శ్రీరామనవమి సంబరాలు. భక్తులతో కిటకిటలాడిన సీతంపేట రామాలయం. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జాంపేట పోలీస్ క్వార్టర్స్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ షిరిడి సాయి విజయ కనకదుర్గ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. జాంపేట పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మారుమోగాయి. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కోదండరాముని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అపర్ణ, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ తరపున ఘనంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ, ఆ శ్రీరాముడి ఆశీస్సులతో అందరూ ముందుకు సాగాలని, వారి కుటుంబాల్లో మంచి జరగాలని ఆకాంక్షించారు. పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, శ్రీరాముడి పరిపాలనా విధానాన్ని, ఆదర్శాలను అందరూ ఆచరించాలని ఆకాంక్షించారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయ ఐశ్వర్య అభి చతుర్విధ ఫల పురుషార్థ హే మమ పరివార సకల శ్రేయోభి భృత్యతే రాజముఖే ఫల సిద్ధ్యర్థం శ్రైస్తైః ఆగామి సూచిక సకల శరీర కటాక్ష సిద్ధ్యర్థం విక్రమాస మహాపర్వణి శ్రీరామనవమి రామ లక్ష్మణ సమేత స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో శ్రీరామనవమి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్రామ్, మోనా దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ప్రతి ఏటా మార్గాని భరత్రామ్, మోనా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున మండపాన్ని ఏర్పాటు చేసి వేదమంత్రాల నడుమ భరత్, మోనా చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. జై శ్రీరామ్ నినాదాలతో మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణం మారుమోగింది. వేదమంత్రోచ్చరణ నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును ఆధ్యాత్మిక వైభవంగా జరిపించడం అందరినీ ఆకర్షించింది. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే, అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన, మార్గాని సోదరుడు విజయకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సిఈసి సభ్యుడు రౌతు సూర్యప్రకాశ్రావు,
చంద్ర నాగేశ్వరరావు, అడప శ్రీహరి, పోలి విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, మూర్తి లక్ష్మి, పట్టపగలు వెంకట్రావు, అత్తిలి రాజు, మార్గాని సత్యనారాయణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు భారీ ఎత్తున ప్రసాద వితరణ చేశారు. वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय श्रीमद्रमारमण गोविन्द राजा रामचंद्र महाराज की, सीता माता की। परमं परम नारायण विद्महे वासुदेवाय नारायण दाशरथाय विद्महे सीता वल्लभाय निमित्तन्नो सेवा कार्याणां निर्विघ्नता सिद्धिरस्तु। संकल्प अष्टोत्तर सदकल्याण महास्तव महायज्ञानां निर्विघ्नता सिद्धिरस्तु। पंचवती निर्णयेश्वर्यावृतिरस्तु। देश रक्षणा कार्येण दिग्विजयोस्तु। लोक समस्त भक्तानां भूतानां नामधेयानाश्वर्यावृतिरस्तु। धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धिरस्तु। सकाम्यार्थ सिद्धिरस्तु। मनोवांఛ फल सिद्धिरस्तु। सर्वे जना सुखिनो भवन्तु। बंधुन्ने सेवित्तु उन्पादु इत्ते परे कोल्वा नन्नु ग्रिक्कं वंदन्नोडु स्वामिगे तगलगुंड उत्तेने बंधुन्ने सेवित्तु उन्पोत्ता मरेडिये स्थानं ब्रह्मांडे नास्ति किंचन श्री वेंकटेश समो देवो की भूमाता की गोमाता की तुलसी माता की गोदावरी माता की सनातन। స్థానిక తిలక్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిర్ వద్ద శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి పులకించిపోయారు. అనంతరం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రముఖ వ్యాపారవేత్త చలమూరి శ్రీనివాస్ తదితరులు ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా ఆ బాబావారి దయతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, వేలాది మంది భక్తులకు క్రమశిక్షణతో చివరి భక్తుడి వరకు మంచి భోజనం పెడుతున్నామన్నారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు ఆలయం వద్దనే ఉండి అన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారని ప్రశంసించారు. ప్రజలందరికీ ఆ బాబావారి, శ్రీరాముల వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. బాబా గుడి కార్యక్రమాలన్నీ ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం చేస్తాం. లేకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళకి మంచి భోజనం పెట్టడం మా ఆనవాయి. ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసి అందరికీ న్యాయం చేస్తున్నారు. అది ఈ సంవత్సరం మేము ఊహించని విధంగా 10,000 మంది పైబడి వచ్చారు. ఇంకా భోజనాలు తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ బాబా ఆశీస్సులు, ఈ రాముల వారి ఆశీస్సులు, ఇక్కడ గుళ్ళో ఉన్న దేవుళ్ళందరూ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు రాజమండ్రి ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమందరం అప్పారావు ప్రెసిడెంట్గా ఉండి ఈ తిలక్ రోడ్డు బాబా గుడిని అభివృద్ధి చేయడంలో సహకరించిన మెంబర్స్ మేము అందరూ. గత 33 ఏళ్ళగా ఇలా అన్నదానం జరుగుతూనే ఉంది.
అప్పారావు చెప్పినట్టుగా డే బై డే ప్రతి సంవత్సరం జనం పెరుగుతున్నారు. ఈసారి మా ఓవన్ అందనట్టుగా 7,000 తాగేది ఇప్పుడు 10,000 దాకా ఉన్నారు. అయినా ఆఖరి వ్యక్తి వరకు భోజనం పెట్టి పంపుతాం. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాజమండ్రి ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. రాజమహేంద్రవరం నగరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన సీతంపేట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వై శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో శ్రీకాంత్ రాధిక దంపతుల చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. ముందు దంపతులు స్థానిక పెద్దలు స్వామివారి ఫోటోతో పురవీధుల మీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. 12-20 నిమిషాలకు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని వేదమంత్రాల నడుమ జరిపించారు. ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని వేద పండితులు ఆశీర్వచనం పొందారు. పలువురు నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. సాయి మాధవాచార్యులు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను, స్థానిక పెద్దలు భక్తులకు సహకరించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట రావిచెట్టు జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అనంతరం సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధనను నిర్వహించారు. వస్త్ర వ్యాపారి దొంతంశెట్టి చిట్టిబాబు, భాగ్యలక్ష్మి దంపతులతో ఆలయ అర్చకుడు బాపూజీ శర్మ శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టతను, శ్రీరాముడి జీవిత చరిత్రను భక్తులకు కళ్ళకు కట్టినట్లుగా వివరించి వేదమంత్రాల నడుమ కళ్యాణ క్రతువును నిర్వహింపజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు బొప్పన సుబ్బారావు, కొడవల్ల జనార్దన్, బొప్పన సూర్యం, బొప్పన అప్పారావు, పెండియాల రామకృష్ణ, సోము రాంబాబు, కొడవల్ల సత్తిపండు, కుప్పల వీరబాబు, వల్లేవల్లి బాజీ, బొప్పన నానాజీ, సోము నరేష్, సోము వినాయక్ తదితరులు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఆ శ్రీరాముడి కరుణాకృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ స్వామివారి దయతో ప్రతి ఏటా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నామని తెలియజేశారు. అనేక విశేష దేశభూష భాషా భూమిభాగ విజయమున ధరత్వే కృష్ణవేణి బాహుదా భాగీరథి తుంగభద్ర తామ్రవర్ణి విశేష కౌశ కౌశికీ గండ కాశ్యమే శరయో సర్వ సర్వపాపః పుణ్యాదరాభిచ్యుతే యం భోక్తృ సాంగలకుశకరోక్త సాగ పుష్యేంద్రకశేరు తామ్ర భారదేవి రవైషాత్మకే భద్రాస్వ పరమళక మహారాజవర్మణ పౌష్టికం మరుదు ఆంగీర్దాయ జనక మహారాజవర్మణ పుత్రీ గత్వం మరుదు ఆంగీర్దాయ జనోదాయ వరుదవతో బ్రహ్మాండ నాయకి స్వతంత్రుని చంద్రవంశ ప్రదీం శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి ఇమాం గుణానేక స్వరూపాలతో కూడుకున్నటువంటిది రూపమై కలిగినటువంటిది అయినటువంటి అటువంటి ఆ యొక్క చంద్రవంశాలు స్వర్ణ రక్తరోమ మహారాజు ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకున్నాం.
ఓం శ్రీరం ప్రియ ప్రతిష్ఠామని చెప్పి పంపిస్తే స్థానిక లలితానగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చిన స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఆలయ అర్చకుడు పాకల ప్రసాద్ శర్మ శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. శుక్రవారం ఉదయం 11:45 వేద మంత్రాలు మేళ తాళాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి. అనంతరం భక్తులకు పానకం ప్రసాదం పంపిణీ చేశారు. ఏప్రిల్ 1వ తేదీన స్వామివారి ఊరేగింపు, 3వ తేదీన అన్నదానం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. స్థానిక పెద్దలు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులచే స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. శుక్రవారం ఉదయం 10:40 మంగళ వాయిద్యాలు మేళతాళాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి కన్నుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి స్వామివారి ఆశీస్సులను పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి, సిబ్బంది, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ కుమార్, స్థానిక పెద్దలు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీరాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీరాముడి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని గోరంట్ల ప్రార్థించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీలను అభినందించారు. ఆయన వెంట రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పండూరి అప్పారావు, కూటమి నాయకులు ఉన్నారు. రాజమండ్రి కోటిలింగాలపేటలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నూతన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పవిత్రమైన ఈ వేడుకలో వేద మంత్రోచ్చరణల నడుమ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కోటిలింగాలపేట స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించడంతో ఆ ప్రాంతమంతా భక్తి రసమయమయ్యింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఎవరైతే కార్యంలో పాల్గొంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యవరకం శుభభాగంగానే స్టార్ట్ అయింది. నేను ఎక్కువ మంత్రాలు ఎక్కువ పూర్తి మంత్రాలు నాకే ఇస్తున్నాయి. అందరికీ అందుకే అంటున్నారు అలాగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శుభమోత్సవాసనం అవుతుంది. కావున ఆ కన్యాల నుంచి ఆ శుభమోత్సవాన్ని మనం ఎవరైతే కార్యంలో పాల్గొంటారో వారందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యవరకం శుభభాగంగానే స్టార్ట్ అయింది. నేను ఎక్కువ మంత్రాలు ఎక్కువ పూర్తి మంత్రాలు నాకే ఇస్తున్నాయి. అందరికీ అందుకే అంటున్నారు శుభభాగం. అలాగా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శుభమోత్సవాసనం అవుతుంది. కావున ఆ కన్యాల నుంచి ఆ శుభమోత్సవాన్ని మనం స్థానిక నెహ్రూ నగర్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా డాక్టర్ బల్లా కార్తిక్, డాక్టర్ శ్రీదేవి దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ,
మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, డాక్టర్ బల్లా శ్రీనివాస్, డివిజన్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి నెహ్రూ నగర్ పురవీధుల మీదుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ఊరేగించి జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగించారు. వెరీ గుడ్, మంచి పని చేశారు. మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు. వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే లక్ష్మీనా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.